అందరికీ నమస్కారం. అమ్మకు ప్రేమతో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మార్గశిర మాసం చలిగాలి తొంగి చూస్తూ ధర్మ మార్గంలో నడిచే భక్తుల హృదయాలను పవిత్రం చేసే కాలం రాగా ఆ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత మహిమాన్వితమో అనేది యుగాల నుంచి పుణ్యాత్ములు చెబుతూనే వచ్చారు. ఆ కాలంలో పురాతన భారత ఖండంలోని ఒక చిన్న గ్రామంలో ధర్మపాలుడు అనే రైతు జీవించేవాడు. అతనికి భార్య సత్యవతి. ఇద్దరూ ఎంతో భక్తిపరులు, శ్రమజీవులు, పరుల పట్ల ఎంతో ప్రేమ దయ కలిగినవారు. కాని ఒకే ఒక్క బాధ ఏమిటంటే ఎంత కష్టపడినా ఇంట్లో సంపద నిలవదు. పంట ఎంత పండినా అమ్మిన వెంటనే ఏదో ఒకటి జరుగుతుంది. అప్పులు వస్తాయి, జబ్బులు వస్తాయి. ఇంట్లో దుస్తులు, ధాన్యం, డబ్బు ఏదీ నిలవదు. రోజుకొక కష్టం. అందుకే ప్రతి రాత్రి సత్యవతి తన గుండెల్లో ఒకే కోరికతో దేవిని ప్రార్థించేది. అమ్మా, మనం తప్పుదారి పట్టలేదు, పాపం చేయలేదు, ఎవరినీ నొప్పించలేదు. అయినా ఎందుకిలా ఉంది? కనీసం మా ఇంట్లోనూ సంపద నిలిచే దయచూపు అని. అలాగే ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ వృద్ధ సాధువు వాళ్ల ఇంటి ముందుకు వచ్చి, పాపం మీ ఇంట్లో శ్రేయస్సు నిలవకపోవడానికి కారణం ద్రవ్యదోషం కాదు, కాలదోషం కాదు. మీరు ఇప్పటి వరకు లక్ష్మీదేవికి ప్రీతికరమైన మార్గశిర మాస వ్రతాన్ని చెయ్యలేదు. మార్గశిర మాసంలో గురువారాలు మహాలక్ష్మి తన భక్తుల ఇంటికి ప్రత్యక్షంగా విచ్చేసి ఉండే పవిత్రమైన రోజులు. ఆ సమయంలో శుద్ధమైన మనస్సుతో తుప్పరపు లేనట్లుగా వ్రతం చేస్తే లక్ష్మి తన ప్రసన్నతతో మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆ మాటలు వినగానే ధర్మపాలుడు, సత్యవతి ఇద్దరూ కళ్లకు కళ్ళు కలుపుకుని, ఇంతకాలం మనం తెలియక చేసిందే తప్పు, ఇక ఈ మార్గశిరంలో ఒక్క గురువారము విడవకుండా గతం చేస్తాం అని నిర్ణయించారు. ఉదయం తెల్లవారకు ముందే నిద్రలేచారు. బామ్మలు చెప్పినట్లు ఏరువాకులు తెచ్చారు. పసుపు, కుంకుమ, అగర్బత్తి, దీపం, నీరు, పాలతో దేవిని అర్చించారు. ఆ రోజు మొదటి గురువారం కావడంతో వారింట్లో ఒక వింత శాంతి ఆవరించింది. దీపం మంట వణికినా ఆరిపోకుండా నిండుగా వెలిగింది. ఆ వెలుగులో సత్యవతి కళ్లల్లో భక్తి మెలికలు తిరిగింది. వాళ్లు అత్యంత శ్రద్ధగా వ్రతకథను చదవడం మొదలుపెట్టారు. అప్పట్లో పాతకాలంలో ఈ వ్రతం ఎలా ప్రారంభమైందో అనే కథను పండితులు చెబుతుంటారు. సుదూరం వైకుంఠంలో ఒకరోజు లక్ష్మీదేవి నారాయణుణ్ణి చూస్తూ, ప్రభు, భూమిపై మన భక్తులు ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నా సంపద నిలవక బాధపడుతున్నారు. వారికి శాశ్వత శ్రేయస్సు లభించాలంటే నేను ఏ రూపంలో అనుగ్రహం ఇవ్వాలో చెప్పండి అని అడిగింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ, నువ్వు భూలోకానికి వెళ్ళి మార్గశిర మాస గురువారాల్లో పూజింపబడుటకు సంకల్పించు. అలాగైతే నీకు విధిగా వ్రతం చేసిన వారందరికీ అనుగ్రహం లభిస్తుంది అని వరమిచ్చాడు. దేవి ఆ వరం స్వీకరించి భూలోకానికి అవతరించింది. ఒక నగరంలో రాజు ధనవర్మ, రాణి సునీత ఉన్నారు. రాజ్యం ఎంతో ధనికమైనా రాణి హృదయంలో ప్రశాంతి లేదు. ఒకరోజు రాణి తోటలోకి వెళ్ళగా అక్కడ తెల్లని కాంతుతో ప్రకాశించే ఓ దివ్యరూప మహిళను చూసింది. ఆ మహిళ, రాణి, నువ్వు మార్గశిర మాస గురువారం మహాలక్ష్మి వ్రతం ఆచరించు. నీ దుఃఖం, నీ శోకం అన్నీ నీడల్లా దూరమవుతాయి అని చెప్పి అదృశ్యమైపోయింది. రాణి వెంటనే వ్రతం ప్రారంభించింది. వ్రతం ముడిసేలోపే రాజ్యంలో వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, అనారోగ్యంతో ఉన్నవారంతా బాగయ్యారు. రాణి కూతురైన మంజుకుమారికి వరపురుషుడు దొరికాడు. రాజ్యం ఆనందంలో రేగిపోయింది. అతనిని చూసిన పొరుగు రాజ్యం రాణికి దేవి ప్రత్యక్షమై, నువ్వు వ్రతం చెయ్యు అని చెప్పినప్పటికీ ఆమె అహంకారంతో, వ్రతం చేస్తే ఏమి ప్రయోజనం, నాకు డబ్బుంది, ధనముంది, రాజ్యం ఉంది అని చెప్పి దేవిని అపహాస్యం చేసింది. ఫలితంగా ఆమె రాజ్యంలో దుర్భిక్షం వచ్చేసింది. పంట నాశనం, రోగాలు, శోకం, దూరదృష్టి అంతా వారి రాజ్యాన్ని చుట్టుముట్టాయి. అప్పుడు ఆ రాణి తన తప్పును అర్థం చేసుకుని దేవిని మొరపెట్టుకుంది. దేవి కరుణించి, అహంకారం వదిలి వ్రతం చేస్తే నేనుంటాను, లేకపోతే నీ చేతిలో ఉన్న డబ్బు కూడా నీవు నుండి పోతుంది అంది. రాణి పశ్చాత్తాపంతో వ్రతం చేయగా
రాజ్యం మళ్లీ శోభాయమానమైంది. ఇలా లక్ష్మీదేవి వ్రతం ప్రభావం యుగాల తరబడి సాగుతూ వచ్చింది. ఈ కథ వింటూ ధర్మపాలుడు, సత్యవతి వాళ్ల మనసులు తేలికగా అనిపించాయి. 4 వారాలు వ్రతం చేస్తూ ప్రతి గురువారం దీపం వెలిగించారు, కథ చదివారు, పొరిగింటి వాళ్లకి తాంబూలమిచ్చారు, అల్పాహారం పెట్టారు, దేవి పాదసేవ చేశారు. 4వ వారానికి వచ్చినప్పుడు ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. పాడైపోయిన బావిలో నీరు మొదలై నిండింది. పంట మీద పురుగులు తగ్గాయి. వారు అప్పుల సమస్య నుండి బయటపడ్డారు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండే గదుల్లో ఒక కొత్త ఉత్సాహం నిండిపోయింది. 5వ గురువారం ముగిసిన రోజు సాయంత్రం సత్యవతి నిద్రకు సిద్ధమవుతుండగా ఆమె గదిలో ఒక మృదువైన అద్భుత కాంతి వ్యాపించింది. నెమ్మదిగా ఆ కాంతి మధ్యలో స్వర్ణవర్ణంలో మెరిసే మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. సత్యవతి భయంతో వంగబోగా దేవి ఆమెను పలకరించి, భయపడకు అమ్మా, నీ భక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు మార్గశిర మాసంలో చేసిన వ్రతం సంపూర్ణంగా అంగీకరించబడింది. ఇక మీదట మీ ఇంట్లో ఐశ్వర్యం శాశ్వతం, ధనం పెరుగుతుంది. నీకు వచ్చే తరాలకు నేను ఆశీస్సులిస్తాను అని చేతిని ఎత్తి ఆశీర్వదించింది. ఆ ఆశీర్వాదం తర్వాత ఆ కుటుంబం కష్టానికి చోటే లేకుండా పోయింది. ధర్మపాలుడు పెద్ద రైతుగా మారాడు. సత్యవతి గ్రామంలోని మహిళలకు వ్రత పద్ధతులు చెప్పిన గురువుగా మారింది. ఈ విధంగా మార్గశిరమాస గురువారాల వ్రతం ఎవరు భక్తితో చేస్తే వారి ఇంటికి మహాలక్ష్మి స్వయంగా విచ్చేసి కూర్చుంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథను శ్రద్ధగా వింటే, ఈ వ్రతాన్ని పవిత్రంగా ఆచరిస్తే మనసులోని దౌర్బల్యాలు, దారిద్ర్యాలు, దుఃఖాలు అన్నీ తొలగి శాంతి, సౌఖ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యం ప్రవేశిస్తాయి. మహాలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబాన్ని శాశ్వతంగా కాపాడుతుంది అనే నమ్మకం యుగాల నుంచి కొనసాగుతూ ఉంది. ఎవరు విన్నా ఈ కథ పవిత్రం, శుభకరం, ధనప్రదం, సౌభాగ్యప్రదం, ఆయురారోగ్యప్రదం. అలా ధర్మపాలుడు సత్యవతి ఇంట్లో మహాలక్ష్మి కాంతి నిండిన తర్వాత ఆ గ్రామంలో ఒక కొత్త ప్రభ వ్యాపించింది. ఎవరింటికైనా వెళ్ళినా శాంతి, శుభ్రత, స్నేహం, పరస్పర సహకారం కనిపిస్తూ ఉండేది. పాత తగాదాలు తగ్గిపోయాయి, చిన్న చిన్న గొడవలు సద్దుమణిగిపోయాయి. ఇలా దేవి అనుగ్రహం ఒక ఇంటికి మాత్రమే కాకుండా మొత్తం గ్రామానికి వ్యాపించినట్లు కనిపించింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక కుటుంబం చేసిన వ్రతం ఇలా అందరికీ ఎలా మేలు చేసింది అని. అప్పుడు గ్రామ పెద్దలు చెప్పినది ఒకటే, అక్కడ భక్తి ఉన్న చోట దేవి నిలుస్తుంది. దేవి నిలిస్తే దైవకాంతి గ్రామమంతా పంచబడుతుంది. ఇది నిజమైంది. ధర్మపాలుడు అప్పటి నుండి ఏ పని చేసినా విజయమే వచ్చింది. పంటలు పండాయి, మార్కెట్లో మంచి ధరలు వచ్చాయి, ఇంట్లో పశువులు ఆరోగ్యంగా పెరిగాయి, పిల్లలు చక్కగా చదివారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన కొనుగోలుదారులు వారి ధాన్యాన్ని కొనడానికి క్యూలలో నిలబడేవారు. సత్యవతి మాత్రం తనకు వచ్చిన శ్రేయస్సును తనతోనే ఉంచుకోకుండా గ్రామంలోని పేద మహిళలకు చెప్పేది, మీరు కూడా మార్గశిరమాస గురువారాలు వ్రతం చెయ్యండి. ఇది సంపద వ్రతం మాత్రమే కాదు, ఇది మన ఇంటి, మన మనసు శుభ్రపరిచే వ్రతం. అలా ఆ అమ్మ మాట విని మొదట 5 మంది మహిళలు, తరువాత 25 మంది, ఆపై మొత్తం గ్రామంలోని స్త్రీలు వ్రతం ప్రారంభించారు. వ్రతం చేసిన ప్రతి ఇంట్లో ఒకే అభినవత, దీపం మారిపోకుండా వెలిగేది. ఇంట్లో చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు జరిగేవి. పిల్లల చదువులో పురోగతి, పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల, పంటల్లో లాభం, వరుసగా జరిగే శుభకార్యాలు. ఇవన్నీ దేవి అనుగ్రహమే అని అందరూ భావించారు. అయితే ఈ కథలో ఇంకా ఒక రహస్యం ఉంది. అది పట్టణానికి అవతల ఉన్న మరొక గ్రామంలో నివసించే పద్మ అనే మహిళ గురించి. పద్మ పరిస్థితి ధర్మపాలుడు ఇంటి పరిస్థితిని మించి దారుణంగా ఉండేది. ఆమె భర్త అనారోగ్యంతో మంచాన పడిపోయాడు. పిల్లలకు ఆహారం పెట్టేందుకు కూడా పద్మకు శక్తి, ధనం రెండూ తక్కువే. ఏ పంట వేసినా పాడైపోయేది, ఏ పని చేసినా నష్టమే. అలా బాధతో ఉన్న పద్మ ఒకరోజు మా సత్యవతిని కలవడానికి వచ్చింది. సత్యవతి ఆమెను చూసి ఆమె కష్టాలను విని క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా చెప్పింది, అమ్మా, నీ బాధలు మొదలైంది నీ హృదయంలోని భయం, నిస్సహాయత నుండి. ఆ బాధలను తొలగించేది ఒక్కదే, మహాలక్ష్మీ వ్రతం.
మార్గశిర మాసం ఇప్పుడే మొదలైంది. గురువారం వస్తోంది. నువ్వు వ్రతం మొదలుపెట్టు. భక్తి ఉంటే దేవిని ఇంటికి తప్పక వస్తుంది అంది. పద్మ కన్నీళ్లతో, అమ్మా, నేను పూజ కోసం కావలసిన పూజా సామాన్ కూడా కొనలేను, పువ్వులు, దీపం కూడా కొనలేను అని చెప్పగా సత్యవతి ప్రేమగా ఆమె చేతిలో చిన్న పలుకుతో కొన్ని పువ్వులు, పసుపు, కుంకుమ, ఒక చిన్న నూనె సీసా ఇచ్చి, ఇవే సరిపోతాయమ్మా, దేవికి భక్తి ముఖ్యం, వైభవం కాదు అని చెప్పింది. ఆ మాటలు పద్మ గుండెల్లో వెలుగులాంటివి. ఆమె తన చిన్న ఇంటికి వెళ్లి జీవితంలో మొదటిసారి శ్రద్ధగా మార్గశిర గురువార వ్రతం ప్రారంభించింది. ఆమె ఇంట్లో ఒక్క దీపం మాత్రమే వెలిగింది. కాని ఆ దీపకాంతి పద్మ మనసులో ఎన్నో ఆశలను వెలిగించింది. ఆ రోజు నుండి పద్మ ఇంట్లో చిన్న మాయలు మొదలయ్యాయి. ఇల్లంతా దుర్వాసనతో ఉండేది. క్రమంగా శుభ్రత వచ్చింది. పిల్లలు అలసిపోతారు, కన్నీళ్లు కారుస్తారు. ఆ పిల్లల్లో ఉత్సాహం వచ్చింది. ఆమె భర్తకు ఉన్న జ్వరము నెమ్మదిగా తగ్గిపోయింది. అతను చేతులు కాళ్ళు కదిలించడం మొదలుపెట్టాడు. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఇంతకాలం మందులతో కూడా నడవలేనివాడు ఇలా ఒక్కసారిగా ఆరోగ్యంగా మారుతున్నాడేంటి అని. పద్మ ఒక్క మాట మాట్లాడింది, మహాలక్ష్మి దయ ఇది. దేవి కృప ఇలా పద్మ ఇంట్లో ప్రవహిస్తున్న సమయంలో 5వ గురువారం రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది. పద్మ నిద్రపోతున్నప్పుడు ఆమె గుట్టు దగ్గర ఒక సువాసన వచ్చింది. పుష్పవాసన, చందన వాసన, తేనె పరిమళం. ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె చిన్న ఇల్లు స్వర్ణకాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో మెరిసే కమలంపై కూర్చుని ఉన్న మహాలక్ష్మీదేవి రూపం ప్రత్యక్షమైంది. పద్మ వెంటనే నేలపై పడిపోయింది. ఏ మాట రాలేదు. దేవి నవ్వుతూ, పద్మ, నీ బాధలు, నీ కన్నీళ్లు అన్నీ నాకు తెలుసు. నువ్వు భక్తితో శ్రద్ధతో వ్రతం చేశావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నీ ఇంట్లో ఇక దౌర్భాగ్యం ఉండదు. నీ భర్త ఆరోగ్యవంతుడవుతాడు. నీ పిల్లలు చదువులో, జీవితంలో ఎదుగుతారు. నీ ఇంట్లో ధనం కదలదు. నీ కుటుంబానికి నేను శాశ్వత శాంతిని ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించింది. ఆ దేవి కాంతి నెమ్మదిగా మసకబారగా ఇంట్లో ఓ మధురమైన శాంతి నిలిచిపోయింది. మరుసటి ఉదయం పద్మ భర్త పూర్తిగా కోలుకొని లేచాడు. బయటికి నడిచాడు. పిల్లలు ఆనందంతో ఏడ్చారు. గ్రామమంతా ఈ అద్భుతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. అప్పట్నుండి ఆ గ్రామంలోని ప్రతి మహిళ ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.